హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఈ సంక్రాంతికి మన ముందరకైతే చాలా పెద్ద పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి అనమాట. సో పెద్ద అని ఎందుకు అంటున్నానో మీకు ఈ పాటికి అర్థమవుతుంది. సో కమర్షియల్ మూవీ అయినటువంటి మహేష్ బాబు గారి సినిమా అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి గుంటూరు కారం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం అనమాట. సో సంక్రాంతికి గుంటూరు కారం అనేటటువంటి సినిమా అయితే మన ముందుకు రాబోతుంది భారీ ఎక్స్పెక్టేషన్తో. సో ఈ గుంటూరు కారం రేస్లోనే మనకి మంచి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రశాంత్ వర్మ అలానే తేజ సజ్జా నా కాంబినేషన్లో రాబోతున్నటువంటి హనుమాన్. సో ఈ సినిమాలకి అంటే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒక వారే నడుస్తుందని చెప్పొచ్చు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అసలు ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏంటి? అదేమో కమర్షియల్ సినిమా, ఇదేమో ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా. అసలు ఈ రెండింటికి పోటీ ఏంటి అని అనుకుంటున్నారా? సో మీ డౌట్స్ని క్రియేట్ చేయడానికి ఈ రోజు ఈ వీడియో తీస్తున్నాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్. సో మనం చాలా సినిమాలో చూస్తుంటాం అనమాట వీళ్ళ కాంబినేషన్. అండ్ లాస్ట్ వచ్చినటువంటి కలేజా సినిమా అయితే అద్భుతంగా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ చాలా మందికి నచ్చిందనమాట. అండర్ రేటెడ్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాకి అంటే ఇటువంటి కాంబినేషన్ మళ్ళీ మన ముందుకి 2024 జనవరి 12 అయితే మన ముందరకైతే రాబోతుంది. అండ్ ఈ సినిమాకి తేజ సజ్జా అలానే ప్రశాంత్ వర్మ కాంబినేషన్ వస్తున్నటువంటి హనుమాన్ సినిమాకి ఒక కాంపిటీషన్ అనేది మొదలైందనమాట. అంటే ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్లో కూడా తేజ సజ్జా గారిని కూడా కొంచెం తక్కువ చేసి రిపోర్టర్లు మాట్లాడడం, దానికి తేజ సజ్జా ఇచ్చినటువంటి కౌంటరు, అంతేకాకుండా కొన్ని ఇంటర్వ్యూస్లో ప్రశాంత్ వర్మ ఇచ్చినటువంటి ఒక కాన్ఫిడెన్స్ డైలాగ్స్ అయితే మనకి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అసలు ఎందుకు వీటి మధ్య ఇంత వైరం ఎందుకు వచ్చిందంటే, హనుమాన్ సినిమా అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక సినిమా అనమాట. సో ప్రశాంత్ వర్మ కూడా ఒక యంగ్ డైరెక్టర్. సో కొంచెం డెవలప్ అవడానికి, తనకున్నటువంటి క్రియేటివిటీని చూపించడానికి ఒక తేజ సజ్జా లాంటి హీరో దొరికాక ఒక మంచి కథతో అయితే మన ముందరికి రాబోతున్నాడు అనమాట హనుమాన్ అనే సినిమా. సో యాక్చువల్లీ హనుమాన్ అనే సినిమా మనకి ఆది పురుష్ టైంలోనే రిలీజ్ అవ్వాలి. సో కొన్ని సాంకేతిక కారణాలని ఏదేదో మాట చెప్పి మొత్తానికైతే సినిమాని కాస్త పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేసింది ఇండస్ట్రీ. సో అంతేకాకుండా దాని తర్వాత చాలా వరకు లాక్కుంటూ మొత్తానికి చాలా ధైర్యం చేసి ఈ జనవరి 12 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు పట్టుకుందనమాట మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి గుండె. సో దిల్ రాజు గారు దీంట్లో కొంచెం ఆయన బ్రెయిన్ని యూజ్ చేశాడనమాట. సో అంటే ఏమంటారంటే, ఒక సినిమాని తెలుగుగా కొట్టలేకపోయినా సరే మనీతో కొట్టచ్చు అని అనుకున్నారు ఆయన. సో అందువల్లనే దిల్ రాజు గారు ప్రస్తుతం అంటే రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, హైదరాబాద్లో ఎగ్జాంపుల్ ఒక 96 థియేటర్స్ ఉంటే సో వాటిలో కేవలం 4 థియేటర్లు మాత్రమే హనుమాన్ సినిమాకి, 92 థియేటర్స్ ఓన్లీ గుంటూరు కారానికి కొనేసుకున్నారంట. సో గుంటూరు కారం కోసం ఉన్న థియేటర్లని అక్కడ ఆడుతుందా లేదంటే ఇంకా ఇవే కాకుండా ఇంకా ఆ టైంలో మనకి ఇంకో 2 సినిమాలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. నాగార్జున గారు నటించినటువంటి నాసామిరంగా అండ్ అలానే విక్టరీ వెంకటేష్ ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ ఓరియంట్తో వస్తున్నటువంటి యాక్షన్ మూవీ సైంధవ్. సో ఈ సినిమాలకు కూడా పక్కన పెట్టేసి, అంటే ఈ సినిమా రిలీజ్ అవుతాయన్నటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టి హనుమాన్ సినిమాని ఎలా అయినా సరే డెవలప్ చేయకూడదు అనేసి దిల్ రాజు గారు అనుకుంటున్నట్టు నెట్టింట్లో కాస్త కామెంట్లు వైరల్ అవుతున్నాయి అనమాట. అండ్ దిల్ రాజు గారికి ఎందుకు ఇంత పార్షియాలిటీ, అంటే చిన్న హీరోలు ఎందుకు రానివ్వరు, లేదంటే ఈయన సినిమా పోతుంది అనేటటువంటి ఒక భయమా అంటే, ఆల్రెడీ ఒక శాకుంతలం లాంటి ఒక అద్భుతమైన ఒక కళాఖండంతో దిల్ రాజు గారి గుండెకి ఒక బొక్క అయితే పడిందనమాట. సో అందువల్ల ఆ బొక్కను పూడ్చుకునే ప్రయత్నమో లేదంటే వాట్ ఎవర్ ఎందుకో తెలియదు, కానీ దిల్ రాజు గారు ఎక్కడో భయపడుతున్నారు అనేటటువంటి మాటలు అయితే మనకి బాగానే వినిపిస్తున్నాయి. వాట్ ఎవర్, సినిమా చూసేది మనం కాబట్టి మనం ఎప్పుడైనా సరే మంచి సినిమానే థియేటర్లో చూడాలనుకుంటాం. గుంటూరు కారం అనేది ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీనే, బట్ ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీయా హై ఎక్స్పెక్టేషన్స్ మూవీయా అంటే ఆబ్వియస్లీ ఒక ఎక్స్పెరిమెంటల్ని థియేటర్లో చూడడానికి మనం ఇష్టపడతాం. సో ఆ విధంగానే ఈ మధ్యకాలంలో మనం చూసిన చాలా సినిమాలు కూడా మనం హిట్ చేసాం. ఎగ్జాంపుల్కి మనం తమిళ్ డబ్బింగ్ అయినా సరే హిట్ చేసింది, మనం విక్రమ్ కానివ్వండి, లియో కానివ్వండి, వీటన్నిటి కూడా ఎందుకు హిట్ చేసామంటే కేవలం ఒక ఎక్స్పెరిమెంట్, అంటే ఇప్పటి వరకు చూసిన విధంగా కాకుండా కాస్త కొత్తగా ఉంది అన్న ఒక ఉద్దేశంతో చూసాము. సో ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా తక్కువ చేద్దామనో లేదంటే మన తేజ సజ్జా సినిమాను ఎక్కువ చేద్దామనో ఉద్దేశం కాదు. సో ఎందుకు మనం ఆల్రెడీ ఇప్పటికే బాలీవుడ్తో పోరాడి నెంబర్ 1 పొజిషన్ సాధించామని సంతోషించే లోపే మన తెలుగు ఇండస్ట్రీలోని ఇటువంటి పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు? సో ఇది మీకేమైనా కాస్తైనా న్యాయం అని అనిపిస్తుందా? ఇన్ కేస్ ఈ విషయం మీకు ఎలా అనిపిస్తుంది అంటే, మేబీ ఈ సంక్రాంతి సినిమాలో విన్నర్ ఎవరు అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు నార్మల్గా మనకి సంక్రాంతిలో 5 సినిమాలు అయితే రిలీజ్ కొన్నాయన్నమాట. సో నాగార్జున గారి నాసామిరంగా, వెంకటేష్ గారి సైంధవు, గుంటూరు కారం మహేష్ బాబు గారి, అలానే తేజ సజ్జా యొక్క హనుమాన్, అండ్ 5th మాస్ మహారాజా రవితేజ గారి
ఈగల్ మూవీ అనమాట. ఒకేసారి సంక్రాంతికి 5 పెద్ద పెద్ద హీరోల సినిమాలు, 4 పెద్ద పెద్ద హీరోలు, ఒక నార్మల్ ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ వస్తుంది అని సంతోషపడేలోపు ఈ రేస్లోంచి మాస్ మహారాజా సినిమా అయినటువంటి ఈగల్ సినిమాని అయితే రేస్లోంచి తప్పించారనమాట. సో మేబీ అది తెలివైన పని అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఇటువంటి టైంలో కలెక్షన్స్ పరంగా రవితేజ గారికి ఉన్నటువంటి క్రేజ్ పరంగా సో ఈ గుంపులో కొట్టుకోవడం కన్నా రవితేజ గారు ఒక మంచి టైంలో రిలీజ్ అయితే బాగుంటుంది అని ఆలోచించారేమో. అందుకనే మొత్తం మీద ఈగల్ సినిమా అయితే బ్యాక్ డ్రాప్ వేసింది, ఒక బ్యాక్ స్టెప్ వేసింది. బట్ హనుమాన్ డైరెక్టర్ అండ్ హనుమాన్ మూవీ మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు అనమాట. ఈసారి హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్న విషయాన్ని పక్కన పెడితే సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది ఆపినా సరే ఖచ్చితంగా జనవరి 12న జనాల ముందుకి రావాలని మాత్రం డిసైడ్ అయ్యారు. సో దిల్ రాజు గారు ఇంకేమైనా ప్లాన్ చేస్తారా, లేదా గుంటూరు కారం హనుమాన్ కంటే హెవీగా ఉండబోతుందా? యాక్చువల్లీ సినిమాలో కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గుంటూరు కారం అంటే చిన్న సినిమా ఏం కాదు. అండ్ త్రివిక్రమ్ గారి మాటల మాంత్రికుడు ఉన్నటువంటి ఈ సినిమా. సో ఈ 2 సినిమాల మధ్య ఫైట్ అయితే రసవత్రంగా ఉంది. సో ఈ 2024 సంక్రాంతి విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.